ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు. మీరు పునరుద్ధానాన్ని నమ్ముతారా? ఇది చాలా మంది మనసులో మెదులుతున్న ప్రశ్న. మనము చనిపోయిన తర్వాత ఏమవుతాము? ఈ ప్రశ్నకు బైబిల్ గ్రంథంలో స్పష్టమైన జవాబు ఉంది. పునరుద్ధానాన్ని గురించి యేసు ప్రభువారు యోహాను సువార్త 5వ అధ్యాయము 25వ వచనంలో, మృతులు దేవుని కుమారుని శబ్దము వినుగడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చియున్నది అన్నారు. చనిపోయిన వాడు ఎట్లు వినగలడు? చనిపోయిన వాడు విని బ్రతికే గడియ ఇప్పుడే వచ్చింది అని ప్రభు చెబుతున్న పునరుద్ధానము ఆధ్యాత్మిక పునరుద్ధానం. అనగా పాపములో చనిపోయిన మనిషి దేవుని వాక్యము వినుట ద్వారా ఆయన జీవమును పొందుకొని జీవించుట ఆధ్యాత్మిక పునరుద్ధానం. అయితే ఈ ఆధ్యాత్మిక పునరుద్ధానము కాక మరి 2 పునరుద్ధానములు ఉన్నవి. అవి 2 కూడా భౌతిక పునరుద్ధానములు. ఈ విషయాన్ని యేసు ప్రభువారు 28వ వచనంలో చెప్తాడు. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది. ఇక్కడ ఆయన వచ్చేయున్నది అనలేదు, వచ్చుచున్నది అంటూ ఆ కాలమున సమాధులలో నున్నవారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చెదరు. ఇక్కడ యేసు ప్రభువారు 2 పునరుద్ధానములను గురించి మాట్లాడుతున్నారు. ఇవి 2 భౌతిక పునరుద్ధానాలే. వీటిలో మొదటి పునరుద్ధానము పరిశుద్ధుల కొరకైన పునరుద్ధానము. ఈ పునరుద్ధానమును మొదటి పునరుద్ధానము అంటారు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 6వ వచనంలో ఈ పునరుద్ధానమును గురించి చెప్పబడింది. ఈ మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులు, పరిశుద్ధులునై ఉందురు. ఎందుకు ధన్యులు అంటే, వీరు యేసు ప్రభువారి 2వ రాకడలో ఎత్తబడిన వారు మరియు లేపబడిన వారు. ఈ విషయం మనకి తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనములో కనబడుతుంది. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మొదట లేచుటయే మొదటి పునరుద్ధానము. అప్పటికి సజీవులమై ఉండు వారు కూడా వారితో కలిసి క్రీస్తును కలుసుకుంటారు. అందరూ కలిసి 7 సంవత్సరాల విందును అరగించిన తరువాత ఈ భూమిపైకి వచ్చి 1000 సంవత్సరాలు క్రీస్తుతో కూడా పరిపాలిస్తారు. మళ్ళీ ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనం చూడండి. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. ఈ 1000 సంవత్సరములు సాతానుడు బంధించబడి అగాధములో పడవేయబడి ఉంటాడు. గనుక ఈ 1000 సంవత్సరాలు సాతాను యొక్క శోధనలు, సాతాను యొక్క తంత్రములు ఏమీ ఉండవు. గనుక ఈ పరిపాలన 1000 ఏండ్ల పరిపాలన. ఈ 1000 సంవత్సరముల పరిపాలన తరువాత 2వ పునరుద్ధానం ఉంటుంది. అదే తీర్పు పునరుద్ధానం. ఆ తీర్పు పునరుద్ధానము కేవలము శిక్ష కొరకైన పునరుద్ధానం. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో ప్రభువు ఇలా అన్నారు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రియులారా, తీర్పు పునరుద్ధానము ఎందుకు అంటే శిక్ష విధించుట కొరకు. చనిపోయిన తరువాత ఇంకంతా సమసిపోతుంది, మనం ఈ లోకంలో జీవించిన దానికి చావుతోనే ముగింపు అనుకుంటారు. ప్రియులారా, ఈ లోకంలో మనం చేసిన ప్రతి దానిని అనుభవించుట కొరకై ఒక తీర్పు పునరుద్ధానం ఉన్నది. అదే 2వ పునరుద్ధానము. క్రీస్తును అంగీకరించిన వారందరూ మొదటి పునరుద్ధానములో ఆయనతో కలిసి 1000 సంవత్సరాలు పరిపాలిస్తారు. క్రీస్తును అంగీకరించని వారు, వారి యొక్క పాపముల నుండి వారికి విడుదల దొరకలేదు గనక వారికి మొదటి పునరుద్ధానములో పాలు ఉండదు. అయితే వారు తీర్పు పునరుద్ధానములో తీర్పు కొరకై లేచి శిక్షలను అనుభవిస్తారు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమైయుందుము. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడా, సోదరి, మీరు క్రీస్తుని అంగీకరించారా? మీరు క్రీస్తుని అంగీకరిస్తే ఆ మొదటి పునరుద్ధానములో మీకు పాలు ఉంటుంది. లేని ఎడల నేడే క్రీస్తుని అంగీకరించి ఆయన శబ్దము విని మారు మనసు పొంది పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆయన కొరకై ఎదురు చూడండి. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. 2 పునరుద్ధానములను గురించి ఈ ఉదయకాలం మాతో మాట్లాడారు. వింటున్న వారందరూ
నేను అంగీకరించి మారు మనసు పొంది మొదటి పునరుద్ధానమునకు అర్హులుగా జీవించుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.